హలో ఎవర్స్, నేను మీ తీసుకున్న లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు ప్రస్తుత వాతావరణంలో మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి, అలాగే మనకి రేపటి నుంచి మనకి మరో 10 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి మే చివరి వారంలో మనకి తుఫాన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ తుఫాన్ ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ప్రకాశం జిల్లా, అలాగే రాయలసీమ జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే మనకి ఒంగోలు పరిసర ప్రాంతాలు, అలాగే చీమకుర్తి, దర్శి, వెంజమూరు, పామూరు, సిఎస్పురం ఈ పరిసర ప్రాంతాలు మనకి ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. మరో పక్కన నందిగామ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదవుతున్నాయి. కోదాడ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి విస్తరిస్తున్నాయి. కాబట్టి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ప్రస్తుత సమయంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులు ఎదురుగాలతో నమోదవుతున్నాయి. అలాగే ఈ వర్షాలు వచ్చేసి మనకి సముద్రం వెంబడి మనకి ఒంగోలు, అలాగే చీరాల, బాపట్ల వైపుగా మచిలీపట్నం పరిసర ప్రాంతాలకు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు, అలాగే విశాఖపట్నం, కాకినాడ, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ పరిసర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశాలు అయితే, ఖమ్మం పరిసర ప్రాంతాలు, అలాగే పొద్దుటూరు, నెల్లూరు, ఒంగోలు పరిసర ప్రాంతాలు, అలాగే మాచర్ల పరిసర ప్రాంతాలు, దర్శి, కనిగిరి, పామూరు, వెంజమూరు పరిసర ప్రాంతాలు, తిరుపతి, చిత్తూరు, అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే మనకి మధ్యాంధ్ర జిల్లాల నుండి కృష్ణా, గుంటూరుకి మనకి మేఘాలు అనేవి విస్తరించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేఘాలు అనేవి సముద్రం వెంబడి ప్రయాణిస్తున్నాయి కాబట్టి మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. గుడివాడ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఇప్పుడే మేఘాలను విస్తరిస్తున్నాయి కాబట్టి మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఈ రోజు రాత్రికి మనకి వర్షాలు విస్తరించే అవకాశం అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. అలాగే రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో వర్షాలు నమోదవుతాయి. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే మరో 2 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, తెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి సముద్రం వెంబడి భాగాల్లో మనకి వర్షాలను విస్తరించే అవకాశాలు అయితే మరో 2 రోజుల పాటు అయితే కనిపిస్తుంది. అలాగే రాయలసీమ జిల్లా నుండి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి మనకి ఉరుముల తీవ్రత అనేది అధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్ ఈ జిల్లాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రానున్న మరో 2 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి మే 2వ వారంలో వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టినా మరలా మనకి మే 3వ వారంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి మే 3వ వారంలో మనకి ఒక బంగాళాఖాతంలో ఒక అల్పీనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పీన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి జోరందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, అలాగే మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి మే 3వ వారంలో మనకి తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ విధంగా మనకి మే 3వ వారంలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో దాని గురించి ట్రాక్ చేసి మీకు యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుత వాతావరణంలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నెల్లూరు, ఒంగోలు, అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు, అలాగే ప్రకాశం జిల్లాలో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి ఈ వర్షాలు సముద్రం వెంబడి ప్రయాణిస్తున్నాయి కాబట్టి వర్షాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి రైతులు, ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నారు. ముందస్తుగా మనకి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే మనకి వర్షాలు అనేవి విస్తరించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నారు. ఎందుకంటే ఉరుముల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. అలాగే మనకి రానున్న రోజుల్లో వర్షాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వరదలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మే 2వ వారంలో వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టినా కానీ అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి. కానీ అన్ని భాగాలకు వర్షాలు లేకపోయినా మనకి మే 3వ వారంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి దాని గురించి డీటెయిల్స్గా రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను.
ప్రస్తుత వాతావరణంలో మనకి ఈరోజు రేపు ఎల్లుండి వర్షాలు అనేవి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉరుముల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే పిడుగులు కూడా ఎక్కువ చోట్ల పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి రైతులు ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి. అలాగే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో అప్డేట్ ఇచ్చిన ప్రకారం మనకి మధ్యాహ్నం సమయం నుంచి మనకి వాతావరణం మారి మనకి వర్షాలు అనేవి విస్తరిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది. ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.